అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు ఫ్రూట్ సలాడ్ అనేది చేస్తున్నాను. దానికోసము వెనిలా ఫ్లేవరు తీసుకున్నాను. ఫుల్ క్రీమ్ మిల్క్ 1/2 లీటర్ తీసుకున్నాను. 1/2 లీటర్కి కొంచెం ఎక్కువ తీసుకున్నాను. పాలు అనేది చిక్కగా ఉండాలి. పాలు పక్కన మరుగుతూ పెట్టాలి. స్టవ్ ఆన్ చేశాను. ఇంకో దాంట్లో ఇది వెనిలా పౌడర్ వేసుకొని చూడండి, ఇట్లా వేసుకొని మనము ఇందులో కాచి చల్లార్చిన పాలు వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇది కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి, ఉండలు లేకుండా కలుపుకోవాలి. వేడి పాలు వేస్తే గడ్డ కడుతుంది, ఆ లోపలి పాలు మరుగుతూ ఉంటాయి. ఇప్పుడైతే ఇదైతే నేను కలుపుకుంటున్నాను. పాలు అంతా కూడా చక్కగా మరుగుతున్నాయి. ఇప్పుడు షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను. టేస్ట్కి తగినంత షుగర్ కూడా అంతా చక్కగా మెల్ట్ అవుతుంది. నేను టేస్ట్కి తగినంత షుగర్ అనేది యాడ్ చేశాను. ఈ గరిటెతో వేసాను. కరెక్ట్గా చెప్పాలంటే ఒక 6-7 స్పూన్లు వేసాను. షుగర్ అంతా కూడా మెల్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో కస్టర్డ్ పౌడర్లో చూడండి, కాచి చల్లార్చిన మిల్క్ అనేది యాడ్ చేసుకున్నాను. వేడిగా ఉండొద్దు, మళ్ళీ చెప్తున్నాను, వేడిగా ఉండొద్దు. ఇది ఇప్పుడు ఇందులో వేసుకుంటూ స్టవ్ సిమ్లో పెట్టుకొనే కలుపుకోవాలి, హై పెట్టొద్దు. ఎందుకంటే కస్టర్డ్ పౌడర్ వేసినప్పుడు గడ్డ కట్టేస్తుంది, ఉండలు కట్టేస్తుంది. ఇట్లా ఫోర్స్గా కలుపుకోవాలి. ఇగో చూడండి, నేను వేసి కలుపుతున్నాను. కస్టర్డ్ పౌడర్ వేయగానే మనకి చిక్కగా అనేది వస్తుంది, బాగా చిక్కగా అవుతుంది. చూడండి, ఇట్లా ఈ కన్సిస్టెన్సీ ఒక 2 నిమిషాలు అయితే మనకి షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు, కస్టర్డ్ పౌడర్ అంతా మనకి ఇదయ్యే వరకు మనం ఉంచుకోవాలి. చూడండి, ఇట్లా మరీ గడ్డలాగా అయ్యేలాగా ఉంచుకోవద్దు. ఒక 2 నిమిషాలు అయితే స్టవ్ పైన ఉంచేద్దాము. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఫ్రూట్ సలాడ్ అనేది. చూడండి, ఇంత ఉండాలి, మరీ గట్టిగా అయ్యేదాకా ఉంచుకోవద్దు. ఇది ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసి ఇది ఫస్ట్ అయితే చల్లగా చేసుకోవాలి. చల్లగా చేసుకున్నాక మన దగ్గర ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయో ఆ ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసి ఇది చల్లగా చేసుకుంటాను. ఫ్రూట్స్ మీకు కట్ చేసి చూపిస్తాను ఏమేమి వేసుకోవాలో. ప్రస్తుతానికి అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. నేను ఫ్రూట్ సలాడ్ కోసం ఏమేమి ఫ్రూట్స్ వేస్తున్నాను చూడండి. యాపిల్, జాంకాయ, ఇంకా దానిమ్మ, ఇంకా బొప్పాయి ముక్కలు కూడా, బొప్పాయి కట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే జాంకాయ కట్ చేసుకుంటాను ముక్కలు. ఇంకా బనానా కూడా వేసుకోవచ్చు. ఇంకేమేమి ఫ్రూట్స్ ఉన్నాయో కూడా అన్నీ అయితే మీరు వేసుకోవచ్చు. నేనైతే ఇవైతే వేస్తున్నాను. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటాను. కట్ చేసుకున్నాక మీకు చూపిస్తాను. అండి, యాపిల్, జాంకాయ, బొప్పాస్కాయ, ఇంకా దానిమ్మ ఇవైతే నేను వేస్తున్నాను ఫ్రూట్ సలాడ్లో అనేది. ఇదైతే ఇప్పుడు పక్కన పెట్టేస్తున్నాను. ఇది కొద్దిగా చల్లగా అయింది ఫ్రూట్ సలాడ్ అనేది. సర్వింగ్ బౌల్కి తీసుకుంటున్నాను. బౌల్ అనేది తీసుకున్నాను. ఈ ఫ్రూట్ సలాడ్ అంతా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. చూడండి, అంతా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసాను కదా. ఇప్పుడు మీద నుంచి అన్ని ఫ్రూట్స్ అనేది వేసుకోవాలి. చూడండి, జామకాయలు అన్నీ కూడా ఇట్లనే వేసేసుకోవాలి ఫ్రూట్ సలాడ్లో అనేది. ఇంకా మీ దగ్గర ఇంకేమైనా ఫ్రూట్స్ ఉంటే కూడా వేసేసుకోండి. యాపిల్, ముక్కలు వేస్తారు కదా, బొప్పాయ, అన్ని ఫ్రూట్స్ వేసుకుంటేనే చాలా బాగుంటుంది. బొప్పాయ ముక్కలు, తర్వాత దానిమ్మ, ఫ్రూట్స్ అన్నీ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. ఫ్రూట్ సలాడే కాబట్టి. ఇంకా మీద నుంచి ఐస్ క్రీమ్ కూడా, స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ కూడా చాలా బాగుంటుంది. ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఐస్ క్రీము, స్ట్రాబెర్రీ, మీ ఇష్టం ఏ ఫ్లేవర్ అయినా తీసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రూట్ సలాడ్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా, బాయ్ బాయ్.